నమస్తే. తెలంగాణలో ఆ నియోజకవర్గానికి ఒక మంచి పేరుంది. అదే మునుగోడు నియోజకవర్గం. దానికి సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది ఆ నియోజకవర్గంలో. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కీలకమైనటువంటి మార్పులు చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే వైన్ షాపులు కావచ్చు, బార్లు కావచ్చు, ఏదైనా సరే ఒక నిర్ణీతమైనటువంటి సమయానికి క్లోజ్ చేయాలి. అయితే బెల్ట్ షాపుల విధానం అలా లేదు. 24/7 365 రోజులు ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా మద్యం ఈజీగా దొరికేస్తుంది. దీనిలో భాగంగా అక్రమ మద్యం, ఈ రకరకాల వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి క్రమంలో చాలామంది నకిలీ మద్యం తాగి చనిపోవటం, అలాగే గొడవలు, వివాదాలు చాలా జరిగాయి. ఇట్లాంటి క్రమంలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అసలు బెల్ట్ షాపులు ఎన్నున్నాయి, వాటి నిర్వహణ ఎవరు చేస్తున్నారు, దాని మీద ఏమన్నా ఒక నిఘా అనేది ఉందా అని దృష్టి పెట్టారు. అయితే ఎక్కడా కూడా ఎలాంటి నిఘా లేదు. విచ్చలవిడిగా, అందులోనూ దాదాపు 50% పైగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించే బెల్ట్ షాపులు, కోట్లలో అక్రమ వ్యాపారం. దీనికి సంబంధించి నిఘా పెట్టి ఎలా అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులను నియంత్రించాలి, క్లోజ్ చేయాలి అని ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే మునుగోడు నియోజకవర్గ పరిధిలో దాదాపు 159 గ్రామాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి, అంటే ఎవరైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 2000కు పైగా బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి ఆయన ముందు నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మా జీవనోపాధి ఇదే, మేము ఇది లేకపోతే మేము బతకలేం, మేము కుటుంబాన్ని పోషించుకోవాలంటే మాకు ఈ బెల్ట్ షాపే ఆధారం అని ఒక మాట చెప్పారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేగా నాది బాధ్యత, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. కానీ ఎక్కడా కూడా బెల్ట్ షాపు నిర్వాహకులు ఆయన మాట వినలా. ఇట్లాంటి క్రమంలో రాజగోపాల్ రెడ్డి ఆయన గ్రామ కమిటీలను వేసి వారిని చైతన్యపరుస్తూ అవగాహన కార్యక్రమాలని నిర్వహించారు. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు. ఇట్లాంటి క్రమంలో దాదాపు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 2000కు పైగా బెల్ట్ షాపులను స్వచ్ఛందంగా మేమే మూసేస్తున్నాం సార్ అని చెప్పి అందరూ ఒక నిర్ణయం మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పారట. చాలా శుభ పరిణామంగా మనం ఇది చెప్పుకోవాలి. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా దొరికేస్తుంది. వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలు వెళ్ళినా మందు బాటిల్ ఇచ్చేస్తున్నారు. వారికి కావాల్సింది ఆదాయం. సో ఇలాంటి క్రమంలో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా పాడైపోతున్నారు అన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఇదే కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో. ఎందుకనంటే మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వారు తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు నియంత్రణకు క్లోజ్ చేయడానికి ఒక పథకాన్ని రూపొందించుకుని ఆయన అడుగుజాడల్లో ముఖ్యంగా ఎవరైతే చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే. ఎందుకంటే అందరితో మాట్లాడటం, ఇప్పుడు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను వారికి వివరించారు. వ్యక్తిగతంగా నేను మీ కుటుంబాలకు సహాయపడతాను, అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా మీకు ఏదో ఒక జీవనోపాధి నిమిత్తం పని కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చినటువంటి క్రమంలో ఇంకా మేము బెల్ట్ షాపుల జోలికి వెళ్ళాం, మద్యం విక్రయించం అని చెప్పి ఒక ప్రామిస్ చేసినటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇది చాలా కీలకంగా మారినటువంటి అంశం.